ఇక అసలు వెబ్ అప్లికేషన్‌కి, డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కి డిఫరెన్సెస్ ఏంటి? వెబ్ అప్లికేషన్ అంటే ఒక రిమోట్ సర్వర్. అంటే ఒక ఇంటర్నెట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేదే ఒక వెబ్ అప్లికేషన్. అంటే ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లోనే రన్ చేసేటప్పుడు ఒక సర్వర్ అనేది ఒక యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకుంటాడు. అదే డెస్క్‌టాప్ అప్లికేషన్ అంటే ఒక మిషన్‌ని మనం ఇచ్చి చేసేది డెస్క్‌టాప్ అప్లికేషన్. అవి డెస్క్‌టాప్ అప్లికేషన్ అంటే మనకి విండో పేజ్‌లో కనిపిస్తాయి చూడు. విండోస్, లైనక్స్ ఈ సంథింగ్ వాటినే డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అని అంటాం. అదే వెబ్ అప్లికేషన్స్ అంటే ఒక రిమోట్ సైట్ నుంచి వచ్చే వాటిని, లేదు మనం ఏదైనా ప్లేస్‌లో ఉండి ఆ అప్లికేషన్ యూజ్ చేసే వాటిని వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. ఇవి డిఫరెన్సెస్ చూద్దాం. వెబ్ అప్లికేషన్‌కి, డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కి. యాక్సెసిబిలిటీ అంటే ఎనీ డివైస్ విల్ బి బ్రౌజ్ ఏ ఇంటర్నెట్. అంటే నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నువ్వు బ్రౌజ్ చేస్తావు. ఇది ఓన్లీ స్పెసిఫిక్ సమ్ యాక్సెస్ మాత్రమే, అంటే ఇన్‌స్టాలేషన్ వరకు మాత్రం ఇవ్వగలదు. దాన్ని ఎలా అయితే చెక్ చేయాలనేది ఇవ్వలేదు. అదే వెబ్ అప్లికేషన్ అయితే ఇస్తుంది. డిప్లాయ్‌మెంట్ అంటే ఇది ఒక యూఆర్ఎల్ యాక్సెస్. యూఆర్ఎల్ అంటే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఓన్లీ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో మాత్రం, అంటే ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ చేయడం వాటిలో మాత్రమే యూజ్ అవుతుంది. ఇది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. అంటే ఒక రన్ చేస్తాం కదా మనం ఒక ప్రోగ్రామ్‌ని, అది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. అదే డిపెండెన్స్ వచ్చేసరికి విండోస్, లైనక్స్ అవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అవి యూజ్ అవుతుంది. అదే డెవలప్‌మెంట్ అంటే ఎలా వెబ్ అప్లికేషన్ హెచ్‌టీఎంఎల్స్ గానీ, సీఎస్ఎస్ గానీ, జావాస్క్రిప్ట్ గానీ ఇవన్నీ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. అదే దీంట్లోనైతే డెస్క్‌టాప్ అప్లికేషన్ C++ గానీ, జావా గానీ, నెట్ గానీ ఇవి యూజ్ చేస్తాం. మెయింటెనెన్స్ అప్డేట్ ఇది ఒక సర్వర్ సైడ్ కాబట్టి లార్జ్ వెర్షన్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అప్డేట్ చేసుకుంటుంది. అదే ఈ వెర్షన్ వచ్చేసరికి డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటే డౌన్లోడ్ చేస్తుంది. అలానే న్యూ వెర్షన్స్‌ని ఓవరాల్ టైం ఎక్కువ టైం తీసుకుంటుంది డెస్క్‌టాప్ అప్లికేషన్ అనేది. సెక్యూరిటీ ఇది ఒక థ్రెడ్స్ అనేది ఫార్మ్ చేసుకుంటాయి. ఇది ల్యాక్ ఆఫ్ టైం అనేది రెడ్యూస్ చేస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్కి ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కానీ అప్డేట్ కానీ రియల్ టైంలో ఉండాలి. ఇది ఎలాంటి టైంలో డైరెక్ట్గా యాక్సెస్ హార్డ్వేర్లో ఎలా అవుతుంది. ఆఫ్లైన్ క్యాపబిలిటీస్ అంటే ఎలాంటి సర్వర్ వర్కింగ్ అనేది కానీ సపోర్ట్ ఆఫ్లైన్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఒక లిమిటెడ్ టైంని ఇస్తుంది. ఇది ఆఫ్లైన్ అనేది ఇది వర్క్ అవ్వదు అని చెప్తుంది. అలానే కాస్ట్ రీసోర్సెస్కి వచ్చేసరికి ఇన్స్టలేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇండివిజువల్గా